నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో టీపీసీసీ పిలుపు మేరకు మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 10 తలల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన పార్టీ ప్రచారానికి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా యావత్ తెలంగాణ సమాజం జరిపిన పోరాటాలతో పాటు స్వరాష్ట్ర సాధన కోసం 1200 మందికి పైగా ఆత్మహత్య బలిదానాలు చేసుకుని తెలంగాణ సాధిస్తే గద్దెనెక్కిన కేసీఆర్ ప్రభుత్వం గత 9 ఏళ్లు దాటినా ఆశయ సాధన దిశగా చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలందరికీ శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనమే తెచ్చింది కేసీఆర్ కాదు. ఒక్కనాడు ఆయన ఉద్యమం చేసిందా? ఓమ్మ ఎప్పుడైనా కనిపించిన ఉద్యమం చేసి చెప్పారమ్మా? కనిపించండి ఎప్పుడైనా? ఆయన ఉద్యమం ఏంటంటే ఓసారి కాంగ్రెస్ వాళ్ళ కాలు పట్టుకొని ఒక 10 సీట్లు అని చెప్పని పోటీ చేయడం, మళ్ళా గెలిచినాక మళ్ళా రాజీనామాలు చేపించి మళ్ళా పోటీ చేపిస్తే దాంట్లో సగం మంది గెలుతురు, సగం మంది ఊడుతురు. కానీ ఆయన పైసలు మాత్రం మంచిగా వస్తుండే ఫామ్ హౌస్ కట్టుకునేటందుకు ఉపయోగపడినాయి. అవి మీకోసం కాదు. అవి ఇలా ఆయన 2 సార్లు చేశారు. 2 సార్లు ఒకసారి టీడీపీ కాలు మొక్కి తెచ్చుకున్నాడు. మామనార్లా ఎంపీగా నిలబడ్డప్పుడు ఏమన్నాడంటే, అక్కడ ఉండేవారు అడిగి నువ్వు సార్ ఇక్కడ ఉండి తిరుగుతూనే వస్తాయి ఓట్లు అయితే రావు, ఓడిపోతావు అంటే అన్నిటికీ జనార్దన్ అన్న ఉన్నాడు. ఆ జనార్దన్ అన్న ఇప్పుడు ఎక్కడున్నాడని అడుగుతా ఉన్న కేసీఆర్ను. జనార్దన్ అన్న ఎక్కడున్నాడు? ఉన్నాడా నా ఎంబడి ఆయన కేసీఆర్? ఉన్నాడా అమ్మా? ఇలా చూడండి, నేను ఒకటే అడుగుతున్నా, మీకు ఏ ఒక్క ఇంటికన్నా